హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే మా సార్ సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు సార్. ఇప్పుడు పుష్ప 2 తర్వాత సుకుమార్ గారు అండ్ గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కూడా కాంబినేషన్లో ఎటువంటి సినిమా రాబోతుందని చెప్పేసి ఆడియన్స్లో ఒక ఈగర్నెస్ అయితే మనం చూస్తూ ఉన్నాం సార్. మరి వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ రంగస్థలం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి దాని తర్వాత తీస్తున్న సినిమా కాబట్టి వీళ్ళిద్దరూ మరి ఏ రకమైన స్క్రిప్ట్ ఎంచుకోబోతున్నారు, ఏ రకంగా ఉండబోతుందని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది సార్. మరి ఇలా సినిమా ఏ విధంగా ఉండబోతుంది, మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఆల్రెడీ సుకుమారు కథ చెప్పాడని, కథని ఎప్పుడూ ఓకే చేశాడని, ఈ పుష్ప 2 సినిమా వల్ల కొంచెం లేట్ అయ్యిందని ఒక సమాచారం. ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత ఇమ్మీడియట్గా ఒక సినిమా కావాలి. అక్కడ భారతీయుడు సినిమా కొంచెం పల్టీ కొట్టింది కనుక భారతీయుడు 2 ఈ గేమ్ చేంజర్ ఒక ట్రెండ్ సెట్ చేస్తుందేమో అనేటువంటి ఆశ కలుగుతుంది నాకు. గేమ్ చేంజర్ మంచి విజయాన్ని సాధిస్తుంది. ఇక్కడ రామ్ చరణ్ నటి జీవితంలో ప్రధానమైన పాత్ర ఏదైనా ఎంతవరకు పోషించారంటే అది రంగస్థలం. బెస్ట్ యాక్షన్ చేశారంటే అది రంగస్థలం. బెస్ట్ అసలు ఆ సినిమాలు అన్నిటికంటే బెస్ట్ సినిమా ఏదంటే రంగస్థలంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే మగధీర తర్వాత ఇప్పుడు అంతలా పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు సినిమాకి 2, 3, 400 కోట్లు అది సరిపోదు. ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే డైరెక్టరు సుకుమార్, తగ్గ హీరో కూడా ఆయన అవుతాడన్నమాట. కనుక ఈ సినిమాలో యాక్షన్ పార్టు, సైంటిఫిక్ పార్టు ఇవన్నీ ఉంటారని అంటున్నారు. కానీ లేదు అంటే మీకు రంగస్థలానికి క్వైట్ కాంట్రాస్ట్ ఫిలిం తీస్తాడు, స్టైలిష్ ఫిలిం తీస్తాడు, సరికొత్త ఫిల్మ్ తీస్తాడని నాకు. అంటే మంచి డైరెక్టర్ కనుక మళ్ళీ రంగస్థలం గుర్తుకొచ్చేలా సినిమా తీస్తే ఏముంది, లేదా మళ్ళీ పుష్ప గుర్తొచ్చేలా సినిమా తీస్తే ఎలాగుంది. ఇప్పుడు ఆర్య సొంత కథ, రంగస్థలం సొంత కథ, పుష్ప సొంత కథ, ఇలాగా మళ్ళీ సొంతంగా కృషి చేసి కష్టపడి రాసుకున్న కథతో రామ్ చరణ్ సినిమా తీస్తాడు. కానీ ఈ అభిమానుల మధ్య మళ్ళీ ఇక రావరావుడు బయలుదేరుతాయి. నీకు సిగ్గు లేదా, పుష్ప 2 పూర్తి అవ్వకుండా రామ్ చరణ్ సినిమా చేస్తావా, ఇదంతా రామ్ చరణ్ అండర్ కరెంట్గా నాటకం ఆడిస్తున్నాడని వస్తాయి. తర్వాత ఏమో వీళ్ళు అంటారన్నమాట, బాబు నువ్వు అక్కడ పుష్ప 2 మధ్యలో వదిలేసినట్టు మా సినిమాని మధ్యలో వదిలేయద్దు. ఎందుకంటే సినిమా స్టార్ట్ చేస్తే మొత్తం సినిమా పూర్తి చేసి, అంతేకాని మధ్యలో వదిలేద్దని ఇక్కడి నుంచి వస్తాయి. ఏదేమైనా సరే రామ్ చరణ్ కూడా మంచి టేస్ట్ ఉంది, కథలో కూర్చుంటాడు. వాళ్ళ నాన్నకంటే ఆయన చాలా బాగుంటున్నాడట. బాగుంటున్నాడంటే ఆ ప్రొడక్షన్ పట్ల ప్రతి స్టెప్లో కూడా, ప్రతి ఆ సినిమా మేకింగ్ ప్రోగ్రెస్లో ప్రతి స్టెప్లో కూడా ఆయన ఉండి ఆయన డైజెస్ట్ చేసుకుంటున్నాడు. ఒకవేళ చెప్పవలసింది వాళ్ళ నాన్నకు కాదు, ఎవరికైనా ధైర్యంగా తన సలహాలు చెప్పగలుగుతాడు. కాదంటే రామ్ చరణ్లో ఉన్న మంచి స్వభావం ఏంటంటే మృదువుగా మాట్లాడతాడు. తారకైతే కొట్టినట్టు చెప్తాడు, ఈ రామ్ చరణ్ అయితే మృదువుగా మాట్లాడతాడు. కనుక మంచి క్వాలిటేటివ్ సినిమా రావచ్చు. కానీ పుష్ప సృష్టించే అల్లరి మాత్రం మరి ఫ్యూచర్లో మనం ఊహించింది. ఆ పుష్ప రిలీజ్ అయ్యి దాని ఫలితం అది చూసినంత వరకు కూడా వాళ్ళ అభిమానులు ఊరుకోరు, అందులో కడుపు మండిపోయి ఉన్నారు. అలాంటి పుష్పలో అలాంటి సినిమాలు టేకప్ చేయకూడదు. టేకప్ చేసిన పుష్ప 2 టేకప్ చేయకూడదు. దీనికి బదులుగా 3 సినిమాలు బన్నీ అయిపోయి ఉండేవి కదా. అంతే కదా వాళ్ళ ప్లాన్. 3 సినిమాలు అయిపోయి ఉండేవి. 3 సినిమాలు అంటే 3 ఏళ్ళు అంటే 210 కోట్లు, 240 కోట్లు అది బ్లాక్ అయిపోయినట్టే కదా ఒక సినిమా వల్ల. అందువల్ల ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి సుకుమార్నే తీసుకోవడంలో కొంచెం అందరినీ ఆనందంలోనూ ఆశ్చర్యంలోనూ కొంత భయం కల్పించేటువంటి నిర్ణయం అది. ఇక బుచ్చిబాబు గారితో కూడా ఒక సినిమా ఉంటుందని చెప్పారు సార్. స్పోర్ట్స్ డ్రామా అని చెప్పేసి అన్నారు. మరి
సుకుమార్ గారి సినిమా తర్వాత ఉంటుందా, ముందు ఉంటుందా, ఇది ఎప్పుడు అయ్యో లేదండి. బుచ్చిబాబుతో సినిమా చేసుకోవడం కూడా నిజానికి ఆయనకి సాహసమే అవుతుంది. బుచ్చిబాబుతో మొదటి సినిమా చేస్తే బాగుంటుంది. బుచ్చిబాబు స్టఫ్ అంతా మొదటి సినిమాలో అయిపోతుంది. వీళ్ళు ఇమిచ్యూర్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకు హీరోయిజం చూసి ఆ సీన్ని కన్సీవ్ చేయడంలో వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు. అదే కంప్లీట్గా పర్ఫెక్ట్గా స్టోరీ రాసుకున్నట్టయితే మీ పోటీ వాళ్ళు ఉన్నా సరే మీ మీద ఆ పాత్ర ప్రభావం చూపించి మీరు ఆ పాత్రని ప్రవేశం చేసేలాగా చేస్తే చాలు, చేసుకుపోతారు. అప్పుడు సొసైటీలో ఒక మగవాడు ఒక అమ్మాయి అంతే. మీ పేర్లే వాళ్ళకు గుర్తుంటాయి. తర్వాత అంటే పాత్రల్లో పేర్లు, తర్వాత నటుల పేర్లే గుర్తుంటాయి. అలా కాదు, వీళ్ళంతా కొండంత ఇమేజ్ రామచరణ్ పెట్టేసి రామచరణ్ ఇమేజ్ని మరిపించే క్యారెక్టర్ అయితే కదా. రంగస్థలం అంటే ఎవడైనా ఊహిస్తాడా? చెవిటివాడు పెర్ఫార్మెన్స్ చేయడానికి ఏముంటుంది? ఆ చెవిటితనంతోనే మొత్తం మార్కులు కొట్టేశారన్నమాట. అంటే పెద్ద డైరెక్టర్లు ఆ విధంగా ఆలోచిస్తారు. కొత్త వాళ్ళు అలాగ ఆలోచించవచ్చు, ఆలోచించలేకపోవచ్చు. వందల కోట్లతో ఎక్స్పెరిమెంట్ చేయలేరు కదా. మనకు బుచ్చిబాబు సినిమా కంటే సుకుమార్ సినిమా ముందు ఉంటుంది. సార్ ఇప్పుడు రామ్ చరణ్ గారి లైనప్ అయితే చాలా బలంగా ఉండడం మనం చూస్తున్నాం సార్. గేమ్ చేంజర్ శంకర్ గారితో, మళ్ళీ సుకుమార్ గారితో ఒక సినిమా, బుచ్చిబాబు గారితో సినిమా. మరి వీటిని ఏ గ్యాప్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇవి మీరేం చెప్తారు? అంటే లైనప్ అయితే చాలా బలంగా ఉంది. శంకర్ గారితో గేమ్ చేంజర్, సుకుమార్ గారితో సినిమా, బుచ్చిబాబు గారితో సినిమా. మరి ఇవి ఎంత గ్యాప్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? లేదు, నా ఉద్దేశంలో బుచ్చిబాబుకి ఏదో మాట ఇచ్చి చేస్తానన్న సినిమా కానీ ఎప్పట్లో ఆ సినిమా చేయడం అంటే బుచ్చిబాబుని నేను కించపరచటం లేదు. ఒక ఆర్టిస్ట్గా ఆయన ఆలోచించుకోవాలి. వాళ్ళందరూ ఆలోచించుకుంటారు కదండి. ఒకేసారి 400-500 కోట్ల రూపాయలు బజార్లో మార్కెట్లో పడేస్తున్నారంటే ఆలోచించుకుంటారు కదా. అందువలన మరి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారన్నమాట. శ్రేయభిలాష్లో ఆయన సురేఖమ్మ, చిరంజీవి గారు, నాగబాబు వీళ్ళందరూ కలిసి ఆలోచిస్తారు. సరే, ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతుంది ముందు కాబట్టి దీనిపైన ఫ్యాన్స్ కొంతమైతే ఆందోళనకైతే ఉన్నారు సార్. ఎందుకంటే భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మాత్రం స్టైలిష్ సినిమా అవుద్దండి. పెద్దవు ఆకాశానికి చిల్లుళ్ళు పడిపోతాయని చెప్పలేను కానీ ఆయన చేసేలాగుంటే భారతీయుడు 2నే చేసి ఉండేవాడు. మరి గేమ్ చేంజర్ అనే సినిమా స్టైలిష్ సినిమా అవుతుందని నా ఉద్దేశం.